అదొక మాఫియా. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ అదే ఫుడ్ మాఫియా, డ్రగ్ మాఫియా ఒకటి, మెడిసిన్ మాఫియా, ఫార్మాస్యూటికల్ మాఫియా ఒకటి డేంజర్ అయితే ఫుడ్ మాఫియా దానికంటే మించిన ప్రమాదకారిగా ఉంది ఇవాళ అనేది అందరూ గుర్తించాలనేది నా వాదన. ఇంట్లో మనం కామన్ గా చేసే తప్పులేంటి సార్? అంటే మనకి తెలియకుండా చాప కింద నీరులాగా మన సెల్స్ విపరీతంగా డిసింటిగ్రేట్ అవ్వడమో, లేకపోతే దానికి మీరు ఏమంటారో తెలియదు కానీ అది డిస్టర్బ్ అవ్వడం అనేది జరగడం. మెయిన్ తప్పు ఒకటే తప్పు చెప్పండి అంటే, మీరు వాడే నూనెలు ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్స్ వాడతారు చాలా తేలికగా అవలేలగా. అదంతా 95% కెమికల్సే ఉంటున్నాయి కదా. మీకు ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ వేరుశనగ పప్పు కేజీ 150, 160, 3 కేజీలు వాడితే గానీ 1 కేజీ నూనె రాదు. అంటే 450 నుంచి 500 రూపాయలు ఖర్చు పెడితే 1 లీటర్ నూనె వస్తుంది. దాని మీద మళ్ళీ బాటిల్ లేబుల్ వేసి ఇంకొక 50 రూపాయలు 10 రూపాయలు అవుతుంది. 525 రూపాయలు ఖర్చు అయితే నువ్వు 150 రూపాయలకు 160 రూపాయలకు లీటర్ నూనె ఎట్లా అమ్ముతున్నారు? ఆ 160లోనే మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ ప్రాఫిట్ ఉంది, రీటైలర్ ప్రాఫిట్ ఉంది, హోల్సేలర్ ప్రాఫిట్ ఉంది, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కోసం సెలబ్రిటీ ఖర్చు పెడుతున్నారు. అంటే నీకు ఎంత పడుతుంది? 30 రూపాయలు పడుతుంది. 30 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారు? దాంట్లో వేరుశనగ నూనె ఎందుకు ఉంటుంది? అంతా కెమికల్సే ఉంటాయి కదా. వాటి వల్ల వాళ్ళు క్యాన్సర్ రోగాలు రావడానికి కూడా ఆ రిఫైన్డ్ ఆయిల్స్ కారణం నేను గట్టిగా నమ్ముతాను. గానుగులు వచ్చి నీ చెక్క గానుగు నుంచి హాయిగా పట్టించుకుని మీరే వెళ్ళి పట్టించుకుని తెచ్చుకోండి. లేదు ఒక చిన్నది 10,000 రూపాయలు ఉంటుంది, ఇంట్లో చెక్క గానుగు పెట్టుకోండి, మిక్సీ లాగా ఉంటుంది, మీరే ఆడించుకుని మీరే వాడుకోండి. సో మేజర్ కల్పరిటీస్ మీరు వాడే ఆయిల్స్ ప్లస్ కక్కుర్తి. ఒకసారి వాడిన నూనె పారేయరు, మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తారు, అది ఇంకొక ప్రమాదం. ఈ 2 తప్పుల వల్లనే మేజర్ ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఆహారాలు మీరు తీసుకునే కూరగాయలు ఆర్గానిక్ గా ఉండట్లేదు, నాన్ వెజ్ అయినా వాళ్ళు ఆర్గానిక్ గా లేదు. సార్ మీ దగ్గర సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా 100 రోజులు ఇవ్వండి అంటారు. మీరు 100 రోజులతో స్టార్ట్ చేయాలని. ఇప్పుడు 30-40 ఏళ్ళు బాడీని ఇలా అబ్యూస్ చేసుకుంటూ, లేదు తినకూడని తినేసి పోషక లోపాలతో పెరిగి పెద్దవాళ్ళైన వాళ్ళకి 100 రోజుల్లో ఎలా సాధ్యం అవుతుంది ఇది రివర్స్ చేయడము, ఎలిమినేట్ చేయడము? ఎందుకంటే 120 days మాక్సిమం 90% ఆఫ్ ద సెల్స్ బతికేది. సో రెజ్యువినేట్ చేయాలంటే ఉన్న సెల్స్ చనిపోయే వరకు వాటిని ట్రీట్ చేస్తూ కొత్త సెల్స్, ఏ జబ్బు లేని ఇన్ఫెక్షన్ లేని సెల్స్ వచ్చేదాకా మనం ఈ ప్రోగ్రామ్ చేయగలిగితే, సెల్యులార్ మెటబాలిక్ డైట్ అంట నేను కూడా, కొత్త కణాలు, ఏ రోగం లేని కణాలు వస్తాయి. అప్పటి నుంచి అట్లీస్ట్ విచక్షణతో బతికితే మళ్ళీ రావు, విచ్చలవిడిగా బ్రతికితే మళ్ళీ వస్తాయి. అయితే ఒకవేళ సపోజ్ వాళ్ళు సెల్ హెల్త్ క్లినిక్ రాలేదు, 120 రోజులకి మళ్ళీ అవి రిప్లెనిష్ అవుతున్నాయి, అప్పుడు ఎలాంటి సెల్స్ వస్తాయి వాళ్ళకి? రోగ కణాలే వస్తూ ఉంటాయి. అవి రోగ కణాలే వస్తూ ఉంటాయి. నువ్వు తప్పు చేస్తుంటే తప్పుడు కణాలే వస్తాయి. కణం తప్పుడు కణంగా మారుతుంది. వచ్చినప్పుడు తప్పుడు కణం కాదు. మన ఆహార విధానంలోనూ మన జీవనశైలి విధానాల్లో దాన్ని తప్పు చేసేలా చేస్తున్నాం. అందాల్సిన పోషకాలు అందించకూడని విష పదార్థాలు మితిమీరి అందించడం వల్ల ఆ కణం తప్పు చేస్తుంది. దానికి కారణం కూడా మనమే కదా. దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా. మీరు సరి చేసుకోలేరు, నా దగ్గరికి వస్తే నేను ఒక 100 రోజుల్లో నేను దాన్ని సరి చేసి మళ్ళీ మీ శరీరాన్ని మీరు హెల్దీగా అప్పచెప్తాను. తర్వాత మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇవ్వండి వాహనాన్ని. ఈ 100 రోజుల ప్రోగ్రామ్ లో సార్ అంటే వాళ్ళు రోజు రావాల్సి ఉంటుందా, లేక వాళ్ళు మీకు చెప్పి వాళ్ళు ఇంట్లో పాటించుకుంటే అలా ఉంటాయా? ఒక్కసారే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళ సమస్య ఏంటో చెప్పి, దాని మూల కారణం ఏంటో చెప్పి, దానికి కావాల్సిన ఆహార విధానం ఏంటో చెప్పి, దానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఏంటో అర్థమయ్యేలా చెప్పి, ఇంటికి వెళ్ళి మీరే మీ డాక్టర్గా గుర్తించి మీరు చేసుకోండి అని చెప్పి పంపుతాం. వారం ఫాలో అప్ చేస్తూ ఉంటాం, వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా. నెల రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్స్తో మళ్ళీ వస్తే ఈ 3 నెలల కాలం 3 సార్లు వస్తారు అంతే. అంతకు మించి వాళ్ళ పార్టిసిపేషన్ అక్కర్లేదు.